వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల సమస్యల వేగవంత పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాస్. నంద్యాలలో దారుణం. దంపతుల మధ్య ఘర్షణ. భర్తను కత్తితో పొడిచిన భార్య. కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు, వారిని అభినందించిన అధ్యాపకులు. నంద్యాలలో రోజు రోజుకు రెచ్చిపోతున్న యువకులు. నడి రోడ్డుపై మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థలో ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 80 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సదుపాయాలు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు. మార్కెట్లో వివిధ రకాల కూరగాయల ధరలు పండుగకి కూర్చోగా అల్లం ధర ఆకాశానికి చేరింది. ఏఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్లీ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు అధికారులందరూ సీరియస్గా తీసుకొని గత స్పందన లాగిన్ ఐడియాలతోనే ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఆన్లైన్ సిస్టంలో కూడా లాగిన్ అయ్యి ఫిర్యాదులను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేసే అవకాశం కూడా ఉందని, ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బిఎన్ఎస్ఎల్ఏలోని దరఖాస్తులు వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరైతే వాళ్ళకి టైటిల్ లేదు వాళ్ళు ఇంకొక మళ్ళీ అగైన్ 2019లో అన్నారు ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఒకసారి డీటెయిల్గా చూసి ఓకే ఒక 1 వీక్లో డీటెయిల్ రిపోర్ట్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. సో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మీరు ఇద్దరు కలిపి నాకు 1 వీక్లో రిపోర్ట్ ఇవ్వండి, సరేనా? అది ఉందా? ఏమైనా మా కొత్తగా అర్జీ రాసి తీసుకొచ్చారా? ఐడియా ఉంది. రాజు జరిగింది ఇది మీరు రిపోర్ట్ ఇచ్చిందా సార్? రిపోర్ట్ ఇచ్చాను సార్, తీసుకోండి. రిపోర్ట్ ఏం చేశారు? లేదు సార్, రిజిస్టర్ ఆఫీస్కి పంపించినామన్నారు సార్. మేము అక్కడికి పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. సరైన సంబంధించి ఎంటైర్ హిస్టరీ తీసుకోండి. చెప్పున్నాను నేను ఇద్దరికి కలిసి మీరు ఒక 1 వీక్లో డీటెయిల్గా వెళ్ళి క్రోనాలజికల్గా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏం నడుస్తుందో డీటెయిల్ రాసుకుంటూ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రిపోర్ట్ ఇస్తాడు. 2 క్లబ్ చేసుకుంటూ నాకు రిపోర్ట్ ఇవ్వండి 1 వీక్లో. ఓకే అవుతుంది సార్.
తీసుకున్నా ఉందన్నా తీపో ల్యాప్టాప్ తీసి పక్కన అదే మీ సొసైటీ ల్యాండ్ సరే EDSC కార్పొరేషన్ బీసీబీ ప్రభుత్వంలో కనపడానికి సార్ నంద్యాలలో కుటుంబ కలహాలతో భర్తను కత్తితో పొడిచి భార్య హతమార్చిన ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని సుద్దలపేటకు చెందిన వెంకటేశ్వర్లకు మమతతో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరూ సంతానం. వెంకటేశ్వర్లు ఫోటోగ్రాఫర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఏడాది కాలం నుంచి ఆయన మద్యానికి బానిసయ్యారు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. శనివారం అర్ధరాత్రి కూడా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన మమత భర్త వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేసింది. ఆసుపత్రికి వెళ్లిన వెంకటేశ్వర్లు కొంత సమయం తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లారు. మళ్లీ గొడవ జరగడంతో భార్య మరోసారి కత్తితో పడడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను అన్న కుమారుడు చూసి సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. రెండో పట్టణ సిఐ రాజారెడ్డి, ఎస్ఐ నవీన్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి మమతను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపారు. మిమ్మల్ని కాదులేమ్మా. ఆమె పేరు మమత. దాదాపు ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని ఇతను ఏంటంటే ఒకప్పుడు ఫోటోగ్రాఫర్, A1 ఫోటోగ్రాఫర్, బాగా ఫోటోలు తీసేవాడు, నలుగురిలో పేరు ఉన్న వ్యక్తి, అందరి వ్యక్తి. కానీ ఈయనని బ్లేమ్ చేసి తిక్కవాణి చేసింది. లాస్ట్కి ఏమైందంటే అతని బతుకు అయోమయం అయిపోయింది. ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంది ఆ వ్యక్తి. ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని అన్యాయంగా అతన్ని ఈరోజు చంపడం జరిగింది. అసలు ఈరోజు కాదు, ఆయన గాన గుండు కొట్టామంటే దాదాపు 10-15 బొక్కలు ఆయన గుండెలో ఉంటాయి వీచీగా. ఆయనని ఈరోజు చంపడం జరిగింది. అసలు అన్యాయంగా చంపింది ఆయనని. ఈరోజు నిన్న నైట్ వచ్చేసి ఈ మొత్తం బాడీలో వచ్చిన పాటలు మొత్తం కత్తి తీసుకుని మొత్తం పొడిచింది. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 4:30కి ఆ టైంలో ముక్కుకేసి కొట్టడం జరిగింది. ముక్కుకేసి కొట్టడంలో స్పాట్లో కురకోలిపోయాడు. ఏం రాని మేము ఇంటికి పోయేలాగానే
స్పాట్లో డెత్ అయినాడు. అప్పటికి మాకు అనుమానం నిత్యంతో మళ్ళీ హాస్పిటల్ తీసుకుని రావడంతో ఈడ డెత్ అయినాడని డిక్లేర్ అవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా కొలిమిగొండ్ల మండలం తుమ్మలపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అదే పాఠశాలలో గతంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి 130 మంది విద్యార్థులు పలకలు, భోజనం తినే ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదువుకుంటున్న సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఎల్ల సుబ్బయ్య, ఉపాధ్యాయులు వెంకటేష్, హరిబాబు, నాగయ్య, శ్రీనుగోపాల్ రెడ్డి, హరినారాయణలు ఉండేవారని, వారు నేర్పించిన విద్యా సంస్కారం, విధేయత మా జీవితాలలో వెలుగును నింపాయని, తాము తమ వృత్తులతో ఎంతో బిజీగా ఉన్న చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక మంచి చేయాలనే సంకల్పంతో దాదాపు చాలా సంవత్సరాల నుండి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు తుమ్మలపేటలోని పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, అలాగే తమకు విద్య నేర్పిన గురువులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. పడిందిలే वीडियो मैंने कहते कैजुअल भी पड़ा मारो ఓకే అండి. ఇవాళ మా సూపర్ జూనియర్స్ శశావలి, పాండ్రంగ, మాప్కిరా, హుస్సేన్ ఓలి, నాగరంగయ్య, సుధీరు, అందరూ మన తమ్ముడు అందరూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈరోజు కాదు, గత కొన్నేళ్ళుగా కూడా ఈ పిల్లలకి ప్లేట్స్ ఇంకా నోట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈసారి ప్లేట్స్ అవి ఇవి ఇచ్చారు. ఈ పిల్లలు కూడా వచ్చే భవిష్యత్తు దిద్దే ప్రతి అక్షరం కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్లకు, మా గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని, ఉజ్వల భవిష్యత్తుకు పిల్లలు కూడా మంచి శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గ్రామంలో టీచర్సు కొద్దిగా తక్కువగా ఉన్నారు. దయచేసి ఈ మీడియా ద్వారా మేము వాళ్ళకి విన్నపించుకుంటున్నాం. దయచేసి టీచర్స్ని వేయండి. స్కూళ్ళు పిల్లలు ఎక్కడెక్కడికో మారుతూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మా చేతనైన సహాయం గ్రామం ద్వారా, మేము కూడా పెద్దల ద్వారా ఉన్నారు గ్రామంలో, ఏదో ఒక సహాయం తీసుకొని మీకు సార్ వాళ్ళకి మేము సహకరిస్తాము. పిల్లల భవిష్యత్తు అయితే బాగా తీర్చిదిద్దండి సార్. మాలాంటి పరిస్థితులు పిల్లలకు రాకూడదు. ఎందుకంటే ఈ గ్రామంలో పరిస్థితులు అలా ఉన్నాయి. దయచేసి టీచర్స్కి మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. పిల్లలు మీ పిల్లలుగా భావించి పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా స్నేహితులు పిల్లలు మాకంటే సూపర్ జూనియర్స్ అయినా కూడా ఇంత మంచి పనికి మొదలు పెట్టారు. గత కొన్నేళ్ళుగా ఇస్తానే ఉన్నారు, నన్ను కూడా పిలుస్తానే ఉన్నారు, అన్న మీరు రావాలి అని చెప్పి. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా జూనియర్స్కి తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా మంచి సహకారం ఇస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.
నంద్యాలలో రోజురోజుకి రెచ్చిపోతున్న యువకులు గతంలో ప్రతాప్ థియేటర్ వద్ద మద్యం మత్తులో యువకులు కత్తితో నడి రోడ్డుపై యువకుని కత్తితో అతి దారుణంగా పడవడం జరిగింది. నంద్యాలలో మరో సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలో ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నడి రోడ్డుపై ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు స్థానిక బొమ్మల సత్రంలో డబ్బు విషయంలో రవి, శివ ఇద్దరు గొడవ పడ్డారు. ఇది చూసిన శివ స్నేహితుడు శేఖర్ గౌడ్ వచ్చి అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై రవిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలుకు రెఫర్ చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 80 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్ వార్డులను అప్పుల బారి నుండి కాపాడాలని, మెస్ బిల్లులు, పెరిగిన నిత్యావసర ధరలు, కూరగాయల ధరలకు అనుగుణంగా కాలేజీ విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే 1600 నుండి 2500కు పెంచాలని, పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే మెస్ బిల్లులు 1400 నుండి 2000 రూపాయలకు పెంచాలని, ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతరత్ర మరమ్మతులను నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులపై, అదేవిధంగా మెస్ ఛార్జీలపై నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ప్రధానంగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ 2300 ఉన్నాయి. దాంట్లో 2,60,000 మంది విద్యార్థులు ఈరోజు అభ్యర్థిస్తున్నారు. కానీ గత రాష్ట్ర ప్రభుత్వము ఏ రోజు కూడా వాళ్ళకు సక్రమైనటువంటి మెస్ బిల్ అందించలేదు. మనం చూసుకుంటే కన్నా గత 6 నెలల నుంచి కూడా మెస్ బిల్లు రిలీజ్ చేయలేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడినారు. అందులో భాగంగానే మన నంద్యాల జిల్లాకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ 30 ఉన్నాయి. ఈ యొక్క 30 హాస్టల్స్లో దాదాపు అక్టోబర్ నుంచి కూడా ఏ రోజు కూడా మెస్ బిల్ నెలలా పడలేదు. దీంతో హాస్టల్ వార్డులు లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటున్నాం. అందులో భాగంగానే మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మెస్ బిల్లులు పెంచారు. కానీ లాస్ట్ గవర్నమెంట్ కూడా మనము అయ్యా మీరు కాలేజీ విద్యార్థులకు 2,500 ఇవ్వండి, స్కూల్ విద్యార్థులకు 2,000 రూపాయలు మెస్ బిల్లు మనం ధర్నాలు చేస్తే కేవలం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము కాలేజీ విద్యార్థులకు 1,600, స్కూల్ విద్యార్థులకు 1,400 రూపాయలు ఇచ్చారు. అందుకోసం అని చెప్పి మేము ఈరోజు అంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కాలేజీ విద్యార్థులకు 2,500 రూపాయలు, స్కూల్ విద్యార్థులకు 2,000 రూపాయలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందులో భాగంగానే ఈరోజు కొన్ని సంక్షేమ హాస్టల్లో కనీస వసతులు వాటర్ సంబంధించిన సమస్యలు కానీ మరుగుదొడ్లకు సంబంధించిన సమస్యలు కానీ ఉన్నాయి. అందుకోసం వచ్చి కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా మీటింగ్ పెట్టి అధికారులతో మీటింగ్ పెట్టి వార్డులతో మీటింగ్ పెట్టి ఈ యొక్క సమస్యను లేకుండా అధిగమిస్తామని చెప్పారు. మేము కూడా విద్యార్థుల సమస్యల కోసం ఈ యొక్క పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు రాజనాయుడు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేసీ చైర్మన్. ఏదైతే ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లకు గత 6 నెలల నుంచి పెండింగ్ బిల్లులు విడుదల కాక అదే ఒక్క వార్డన్లు చాలా చోట్ల అప్పులు చేసుకొని ఈరోజు ఆ అప్పులు కానీ కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కలిసి విద్యార్థి సంఘాలుగా మేము కలిసి ఆయనకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్తో అదేవిధంగా వార్డన్లతో కలిసి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పై అధికారులకు నివేదిక పంపించి అదేవిధంగా విద్యార్థులకు బస్ ఛార్జీలు పెరిగే విధంగా కానీ కృషి చేస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి డివిజన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. 2023-24 గత విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత మళ్ళీ ఈ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రారంభం కావస్తున్న నేపథ్యంలో వెనుకబడిన సంక్షేమ హాస్టళ్లు బీసీ ఎస్టీ మైనార్టీ యొక్క హాస్టల్ అయితే ఉన్నాయో వాటికి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే సమకూర్చి ఆ యొక్క సంక్షేమ చదువుకునే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాయలసీమ విద్యార్థి సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన సానుకూలంగా స్పందించి రేపు లేదా ఎల్లుండి సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి అన్ని యొక్క వార్డులతో డిఎస్డబ్ల్యూ గారితో జిల్లా అధికారులందరితో మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క విద్యాసంఘాల జేసీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు కొనసాగించడానికి మేము ముందుతామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు ఓబ్లేసు, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. మార్కెట్లో ఇప్పటికే వివిధ రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోగా అల్లం ధర ఆకాశానికి చేరింది. బహిరంగ మార్కెట్లో అల్లం ధర 250 నుంచి 280 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మాంసం ప్రియులకు చికెన్, మటన్ ధరలు చుక్కలు చూపిస్తుండగా అల్లం ధర మరింత భారంగా మారింది. ఆదివారం, మంగళవారం వచ్చిందంటే చాలు మాంసం లేనిదే అత్యధిక మందికి ముద్ద దిగని పరిస్థితి. అయితే మసాలా వంటకాల్లో అల్లం వాడకం తప్పనిసరి. దీంతో గతంలో 5-10 రూపాయలకు వెచ్చిస్తే కొంత ముల్లం రిపీట్ 5 రూపాయలు 10 రూపాయలు వెచ్చిస్తే కొంత ముక్క దొరికే అల్లం ప్రస్తుతం 20 రూపాయలు వెచ్చించినా సరిపోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా అల్లం దిగుబడి తగ్గిపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అది ఎట్లా తీసుకుని నోరుతున్నామా
టమాటాలు ఎంతన్నా? ఉందా ఉందా 100 అంట. కవర్ ఉందన్నా? కేజీ. कौन ना कल खाली तरकारी का बोलो अच्छा नहीं तो कुछ कुछ तरकारी నూట ఇరవైనా పిల్లడు కూడా మాట్లాడతాడు ₹80 అంట చూడు ఎంత ఎట్లా తినాలా ₹80 పెట్టింది మళ్ళీ మాకు వచ్చే 300 కూలి డైలీ చెప్పండి సార్ డైలీ 300తో ఇదే 80 అంటే ఇంకా వేరే ఏం తినాలా ఎట్లా ఏం కదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల సమస్యల వేగవంత పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాలలో దారుణం, దంపతుల మధ్య ఘర్షణ, భర్తను కత్తితో పొడిచిన భార్య, కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు, వారిని అభినందించిన అధ్యాపకులు. నంద్యాలలో రోజు రోజుకు రెచ్చిపోతున్న యువకులు, నడి రోడ్డుపై మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి. నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థలో ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తాం. జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 80 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సదుపాయాలు కల్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు. మార్కెట్లో వివిధ రకాల కూరగాయల ధరలు పట్టుకి కూర్చోగా అల్లం ధర ఆకాశానికి చేరింది. ఏఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ న్యూస్.